ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవదూతల యొక్క సిద్ధాంతంలో రెండవ భాగాన్ని మనము ఈ దినం చూసుకుందాం. ఈ రెండవ భాగంలో దేవదూతలపై బైబిల్ దృక్కోణం. తప్పకుండా దేవదూతలపై బైబిల్ దృక్కోణం యొక్క అవలోకనం ఇక్కడ ఉంది. దీనిలో 5 విషయాలను మనము గమనించవచ్చు. మొదటి విషయం, దేవదూతల స్వభావం. సృష్టింపబడిన జీవులు. బైబిల్ దేవదూతలను సృష్టించిన జీవులుగా చూపుతుంది. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో దేవుని నుండి వారి వ్యత్యాసాన్ని హైలైట్ చేస్తుంది. వారు తెలివితేటలు మరియు స్వేచ్ఛ సంకల్పముతో ఆధ్యాత్మిక సంస్థలు. ఆధ్యాత్మికం మరియు వర్సెస్ భౌతికం. దేవదూతలు ప్రధానంగా ఆధ్యాత్మిక జీవులు. సందేశాలను అందజేసేటప్పుడు లేదా పనులు చేస్తున్నప్పుడు భౌతిక రూపంలో వ్యక్తమయ్యే వారి సామర్థ్యాల పరంగా తరచుగా వివరించబడింది. ఎబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో మనం గమనించవచ్చు. రెండవదిగా క్రమానుగత నిర్మాణం. ఏంజెల్ హైరార్కీస్. బైబిల్ వివరణాత్మక సోపాన క్రమాన్ని అందించలేదు, కానీ వివిధ రకాల దేవదూతల సూచనలు. ఉదాహరణకు యూదా పత్రికలో 1వ అధ్యాయం 9వ వచనంలోని మిఖాయేలు వంటి ప్రధాన దేవదూతలు వాటిలో నిర్మాణాత్మక క్రమాన్ని సూచిస్తాయి. పాత్రలు మరియు విధులు. దేవదూతలు తరచుగా దేవుని దూతలుగా వ్యవహరిస్తారు. ఉదాహరణకు గాబ్రియల్ దేవదూత మరియాకి యేసు పుట్టుక ప్రకటనను అందజేస్తాడు. లూకా సువార్త 1వ అధ్యాయం 26 నుంచి 38 వచనాలు మనం గమనించవచ్చు. రక్షకులు. దేవదూతలు వ్యక్తులకు సంరక్షకులుగా వ్యవహరిస్తారు. కీర్తన 91వ కీర్తన 11 నుంచి 12 వచనాల్లో చూసినట్లుగా దేవుడు తన ప్రజలను కాపాడమని దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించాడని పేర్కొనబడింది. మూడవదిగా ముఖ్యమైన బైబిల్ ఖాతాలు. మొదటగా పాత నిబంధన. ఆదికాండంలో ఇస్సాకు బలివ్వకుండా అబ్రహామును నిరోధించే దేవదూత. ఆదికాండము 22వ అధ్యాయము 11 నుంచి 12 వచనాలు మనం గమనించవచ్చు. సొదొమలో లోతును సందర్శించే దేవదూతలు. ఆదికాండము 19వ అధ్యాయములో దేవదూతల వంటి కీలక కథనాలలో దేవదూతలు కనిపిస్తారు. నిర్గమకాండము. ప్రభువు దూత ఇశ్రాయేలీయులను అరణ్యములోకి నడిపిస్తాడు. నిర్గమకాండము 23వ అధ్యాయం 20 నుంచి 23 వచనాలు మనం గమనించవచ్చు. కొత్త నిబంధన. ప్రకటన. గాబ్రియల్ దేవదూత మరియాకి ఆమె యేసును గర్భం దాల్చుతుందని ప్రకటించాడు. లూకా సువార్త 1వ అధ్యాయము 26 నుంచి 38 వచనాలు మనం గమనించవచ్చు. పునరుత్థానం. యేసు సమాధి వద్ద దేవదూతలు ఉన్నారు. ఆయన పునరుత్థానాన్ని ప్రకటిస్తారు. మత్తయి సువార్త 22వ అధ్యాయము 2 నుంచి 7 వచనాలు మనం గమనించవచ్చు. అపోస్తుల కార్యములు. దేవదూతలు పేతురును చెరసాలలో నుండి విడిపించినప్పుడు దేవదూతలు అపోస్తులకు సహాయం చేస్తారు. అపోస్తుల కార్యము 12వ అధ్యాయము 7 నుంచి 11 వచనాలు గమనించవచ్చు. నాలుగవదిగా వేదాంత ప్రాముఖ్యత. దేవుని సార్వభౌమాధికారం. దేవదూతలు దేవుని సార్వభౌమత్వాన్ని మరియు మానవ వ్యవహారాలలో అతని చురుకైన ప్రమేయాన్ని ప్రదర్శిస్తారు. ఆయన చిత్తానికి సాధనాలుగా పనిచేస్తారు. ఆధ్యాత్మిక యుద్ధం. బైబిల్ మంచి మరియు చెడుల మధ్య విశ్వ పోరాటాన్ని అందిస్తుంది. దేవదూతలు సాతాను శక్తులకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ఎఫెసీకి రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో మనం గమనించవచ్చు. మానవ సంబంధం. మానవ జీవితంలో దేవదూతల ఉనికి దేవుని సంరక్షణ మరియు మార్గదర్శకత్వాన్ని నొక్కి చెబుతుంది.
మానవత్వంతో సంబంధం కోసం అతని కోరికను ప్రతిబింబిస్తుంది. 5వదిగా సమకాలీన వివరణ. క్రైస్తవ మతములో దేవదూతల శాస్త్రం. వివిధ క్రైస్తవ తెగలు దేవదూతల పాత్రలను మరియు ప్రాముఖ్యతను వివిధ మార్గాల్లో వివరిస్తాయి. కొన్ని వారి రక్షణ స్వభావాన్ని మరియు మరికొందరు దూతలుగా వారి పాత్రలను నొక్కి చెబుతాయి. ఆరాధనకు వ్యతిరేకంగా జాగ్రత్త. దేవదూతల ఆరాధనకు వ్యతిరేకంగా బైబిల్ హెచ్చరిస్తుంది. కొలస్సీలకు రాసిన పత్రిక 2:18 మనం గమనించవచ్చు. ఆరాధన కేవలం దేవునికి మాత్రమే నిర్దేశించబడాలని ధృవీకరిస్తుంది. సారాంశం: దేవదూతలపై బైబిల్ దృక్కోణం సృష్టించబడిన వారి స్వభావాన్ని హైలైట్ చేస్తుంది. దూతలుగా, రక్షకులుగా మరియు యోధులుగా దేవుని ప్రయోజనాలను అందించే ఆధ్యాత్మిక జీవులు. లేఖనమంతటా వారి ఉనికి, ప్రపంచంలోని దేవుని ప్రమేయాన్ని మరియు మానవాళి పట్ల ఆయనకున్న శ్రద్ధను వివరిస్తుంది. అదే సమయంలో మంచి మరియు చెడుల మధ్య కొనసాగుతున్న ఆధ్యాత్మిక సంఘర్షణకు రిమైండర్గా కూడా ఉపయోగపడుతుంది. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్.